హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చనిపోయిందని తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న పిండ ప్రదానం అన్నీ జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అరవింద్, వసుంధర దేవి వాళ్ళు కూడా అక్కడ నిల్చొని ఆ కార్యక్రమానికి మొత్తం అయితే పూర్తి చేసేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అరవింద అయితే మళ్ళీ ఫోటోని చూసి మళ్ళీ ఇదంతా ఇలా జరగడానికి, అలాగే మన కుటుంబాలు ఇలా బాధపడడానికి ముఖ్య కారణం నేనే కదా, ఇదంతా స్టార్ట్ చేసింది నా వల్లే కదా, ఇదంతా జరిగింది, నన్ను క్షమించు మళ్ళీ అని చెప్పేసి తన ఫోటోని చూసి చాలా బాధపడుతూ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మాలిని అయితే పడుకుంటూ ఉంటుంది. ఏంటి ఈ పూజలేవో వినిపిస్తున్నాయి, ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో బయట వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ లేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పాప బొమ్మని చూసి, నువ్వు పడుకో అమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను, బయట ఏదో జరుగుతుంది, అది చూసేసి నేను నీ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాను, నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి తనను పడుకోబెట్టి తనైతే బయటికి వెళ్తూ ఉంటుంది. ఏంటి చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నేను పడుకోవాలన్నా పడుకోవడం లేదు, అలాగే పాపను కూడా పడుకోవడం లేదు, ఏం జరుగుతుందో బయట అని చెప్పేసి అనుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మళ్ళీ ఫోటోని చూసి, ఏంటి చెల్లి ఫోటోకి దండ వేసి ఉంది, ఎందుకు చెల్లి దండ వేశారు అని చెప్పేసి వాళ్ళ అమ్మనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న నీకు ఇవన్నీ ఎందుకు, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి వాళ్ళ అమ్మ లోపలికి తోసేస్తూ ఉంటుంది.